ఇది తెలుగు సినిమా ట్రైలరేనా? హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో 'నాగబంధం' షాక్ ఇచ్చింది. మహేష్ బాబు రిలీజ్ చేయడం హైప్ మరింత పెంచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైంది 'వరల్డ్ ఆఫ్ నాగబంధం' సినిమా ట్రైలర్. అభిషేక్ నామా దీనికి దర్శకుడు. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్‌గా నటిస్తున్నారు. ట్రైలర్ అంతా కూడా అద్భుతమైన విజువల్స్‌తో నిండుంది. ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్లుగా ఉంది. VFXలో అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించినట్లున్నారు. ఈ విజువల్స్ చూస్తుంటే అభిషేక్ నామాకు VFX మీద ఉన్న పట్టుని తెలియజేస్తున్నాయి. అభిషేక్ నామా అంటే మనకి గుర్తుకొచ్చేది నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఒక ప్రొడ్యూసర్ గా. 2010 అల్లు అర్జున్ వరుడు సినిమా నుండి విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ వరకు అనేక సినిమాలకు నైజాంతో పాటు వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉంది. బాబు బాగా బిజీ, కేశవ, సాక్ష్యం, గూఢచారి లాంటి సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ ద బ్రిటిష్ ఏజెంట్ తో దర్శకుడుగా మారాడు. ఆ సినిమాకి ముందుగా దర్శకుడుగా ప్రకటించిన నవీన్ మేడారంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన దర్శకుడుగా తన పేరును కూడా చేర్చుకున్నాడు. ఇప్పుడు సోలోగా పూర్తిస్థాయి దర్శకుడిగా నాగబంధంతో వస్తున్నాడు. హీరో విరాట్ కర్ణ ఇంతకు ముందు చేసిన ఒకే ఒక సినిమా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన పెద్ద కాపు. ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డికి బంధువవుతాడు. మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్గా చేసిన జైజానకి నాయక సినిమాకు సహనిర్మాతగా విహరించాడు. అతని ప్రోత్సాహంతో సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పెద్ద కాపు కమర్షియల్గా మరీ అంతగా సక్సెస్ కాకపోయినా విరాట్ కర్ణకి మంచి మార్కులే పడ్డాయి. తర్వాత ఇంత పెద్ద స్కేల్తో వస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. ప్రొడ్యూసర్స్కి విరాట్ కర్ణ మీద ఉన్న నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ సినిమాకి సౌందర్యరాజన్ డిఓపిగా, జునైద్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ను కనల్ కన్నన్, రియల్ సతీష్తో పాటు USA, థాయిలాండ్కు చెందిన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఏదేమైనా విరాట్ కర్ణ లాంటి హీరోతో ఇంత పెద్ద స్కేల్లో సినిమా చేస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ యొక్క ధైర్యాన్ని మెచ్చుకోవాలి. సమ్మర్లో విడుదలవుతున్న నాగబంధన్ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించి తెలుగు సినిమాతో పాటు భారతీయ సినిమాకు కూడా పేరు ప్రఖ్యాతులు తేవాలని మనసారా కోరుకుందాం. ఈ సమ్మర్లో రిలీజ్ కానున్న నాగబంధం పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ సృష్టిస్తుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి.